రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలను చూసొచ్చిన లీడర్ సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేసి బీజేపీ అగ్రనాయకత్వానికి సన్నిహితుడైన సుజనా ఇటు ఏపీలో చంద్రబాబుకు కూడా ఆప్తులే. అలాంటి నాయకుడు సొంత జిల్లాలోని బెజవాడ వెస్ట్ సెగ్మెంట్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. విభిన్నమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా అడుగు పెట్టడానికి ముందు నుంచే అక్కడి పరిణామాలు ఆయనకు అనుకూలంగా మారాయి. ఇక ఆయన ఎంట్రీ ఇచ్చాక పరిస్థితులను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుని ఘన విజయం నమోదు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వంటోన్ని తనలో ఇముడ్చుకుని ఉన్న కమర్షియల్ సెంటర్, ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న సెగ్మెంట్. అలాంటి చోట మొట్టమొదటిసారి బీజేపీ జెండా పాతారు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. అది ఆషామాషీగా కాదు, వెస్ట్ సెగ్మెంట్ చరిత్రలో ఎప్పుడూ లేనంత రికార్డ్ మెజార్టీతో ఏకంగా 47,032 ఓట్ల ఆధిక్యతతో బీజేపీ నుంచి పోటీ చేసిన సుజనా చౌదరి ఘన విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒక్కసారి విజయవాడ వెస్ట్లో టీడీపీ గెలిచింది. ఆ క్రమంలో కొన్నిసార్లు కామ్రేడ్లు, ఆ తరువాత బీజేపీతో పొత్తులతో టీడీపీకి అక్కడ పోటీ చేసే అవకాశం పెద్దగా దక్కలేదు. అలాంటి చోట ఈసారి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి మొట్టమొదటిసారి పాతబస్తీలో విజయం సాధించారు. ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న వెస్ట్లో కాషాయ జెండా ఎగురవేశారు. ఈసారి మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ కు టికెట్ ఇచ్చింది వైసీపీ. జూనియర్ అయిన ఆసిఫ్ కి సొంత పార్టీ వారే సహకరించలేదు. వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత పోతిన మహేష్ ఇప్పుడు వైసీపీలోనే ఉన్న ఆయన ఆసిఫ్ కు మద్దతుగా ప్రచారం చేయటం మాని పదే పదే జనసేనాని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మరోవైపు టీడీపీ నుంచి వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇప్పుడు సుజనా చౌదరి విజయం కోసం చెమటొచ్చారు. సెగ్మెంట్లో అందరి పేరుతో పిలిచే చొరవ ఉన్న బుద్ధా వెంకన్న ప్రచారం సుజనాకి అదనపు బలమయ్యింది. మరోవైపు మొన్నటిదాకా వైసీపీలో కొనసాగిన వన్ టౌన్ సీనియర్ లీడర్ పైల సోమినాయుడు ఇప్పుడు సుజనా చౌదరి సమక్షంలో బీజేపీలో చేరి ఆయన విజయం కోసం పాటుపడ్డారు. విజయవాడ కౌన్సిల్లో కీలక పదవులు నిర్వహించిన పైల ఇటీవలి వరకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ గా సేవలందించారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు వెస్ట్ సెగ్మెంట్లో కొండ ప్రాంతాలపై నివాసముండే ఆయా వర్గాల్లో మంచి పట్టుంది. ఇక వంగవీటి అభిమానులకు కొదవలేని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత వంగవీటి రాధ ప్రచారం సుజనాకు మరింత కలిసొచ్చింది. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో తనదైన మార్కు చూపించారు. వివిధ వర్గాల నాయకులతో భేటీ అవుతూ వారి మద్దతు కూడగట్టారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వైశ్య సామాజిక వర్గం, ముస్లిం నేతలు సుజనాకు మద్దతు ప్రకటించారు. టీడీపీ కీలక నేతలు ఎంకే బేగ్తో పాటు ఆయన కుమారుడు మరో సీనియర్ నేత నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు ఆ సెగ్మెంట్ లో ముస్లింలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారంతా సుజనాకు సంఘీభావం ప్రకటించారు. 2 సార్లు రాజ్యసభకు ఎంపికైన సుజనా తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించి అన్ని వర్గాలను ఆకట్టుకోవటంలో సక్సెస్ అయ్యారు. ప్రపంచమంతా తిరిగి వచ్చిన తాను దేశ రాష్ట్ర రాజకీయాలు చూశానని, వెస్టులో కొండ ప్రాంత సమస్యలు తన కళ్లు తెరిపించాయని, సూర్య చంద్రులున్నంత వరకు విజయవాడ వెస్టుకు సేవలందిస్తానని హామీ ఇచ్చి ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రతి డివిజన్లో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని, మైనార్టీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలిప్పిస్తానని, ప్రతిభ ఉన్న మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తారని, నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరిస్తానన్న సుజనా హామీలను ప్రజలు విశ్వసించారు. దానికి తోడు కూటమి అధికారంలోకొస్తే సుజనా చౌదరి మంత్రి అవుతారని జరిగిన ప్రచారం జనంలోకి బాగా వెళ్లింది. మంత్రిగా సుజనా సెగ్మెంట్ ని అభివృద్ధి చేస్తారని నమ్మిన ఓటర్లు ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించారు.